నమస్తే, నేను మీ కాకునూరి. డిసెంబర్ 31 ఏమిటి ప్రత్యేకం? తెల్లారితే జనవరి 1 వస్తుంది. కానీ ఉగాది చాలా ప్రత్యేకం. ఋతువు మారుతుంది. అది వసంత ఋతువు. ఆనందకరమైన కాలం ఆరంభం అవుతుంది. డిసెంబర్ 31 సంవత్సరం చివరి రోజు ఆంగ్ల కాలమానం అనుసరించి. ఈనాటి కాలంలో ఒకనాటి కాలంలో ఇలా కాదే. ఉగాది శ్రేష్టం. సంవత్సరాంతం అంటే పాల్గొన బహుళ అమావాస్య. ఉగాది ముద్దు, డిసెంబర్ 31 వద్దు. ఇలా గుర్తుపెట్టుకుందాం. 31 నాటి రాత్రి ప్రళయం పుట్టిందా ఏమి అన్నట్లుగా బాణసంచ, భూనభోంతరాల దద్దరిల్లేలాగా చప్పుళ్ళు, వాయిద్యాలు అవసరమా? జీవనాన్ని మనస్సును కష్టపెట్టుకోవడం. ఏం మార్పు వచ్చిందని? ఏ మార్పు లేదే. అదే ఉగాది అయ్యేసరికి అది షడ్రుచుల మిశ్రమం. సంవత్సర ప్రణాళిక వేసుకోవలసిన రోజు. వసంత ఋతువు ఆరంభమై చైత్రమాసంతో మొదలు పెట్టుకొని పాడ్యమి తిథితో ప్రారంభం చేసి ఖగోళ విజ్ఞానానికి అనుకూలంగా ఉండే సనాతనమైన ఉగాది పండుగ విలువలు మర్చిపోయి కృత్రిమమైన, నిరర్థకమైన, దుర్మార్గమైన ఆధునిక విజ్ఞానం అన్న పేరిట బుసలు కొట్టే పైశాచిక ఆనందంతో విదేశీ అకృత్యాలకు లోనై, విదేశీ ధికృత వాంఛలకు బానిసలై తమను తాము మర్చిపోతున్న యువత 31 డిసెంబర్ నాటి రాత్రి ప్రపంచమే మునిగిపోవడం లేదు. తెల్లారితే జనవరి 1 వస్తుంది. నేను ఈ రోజుతో అన్నీ కట్టిపెట్టేస్తున్నాను, నా చెడు అలవాట్లన్నీ ఈ రోజుతో మానేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి తెల్లారి కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో చోడో కలికి బాతే అనే ఒక పాత హిందీ పాట జ్ఞాపకం పెట్టుకుని, నిన్న అన్నానండి, ఈరోజు కాదుగా, కాబట్టి మళ్ళీ మొదలెడతాను అనే విషపు సంస్కృతి ఈ విదేశీ సంస్కృతి. కవి సమ్రాట్ మహాకవి విశ్వనాథ గారు మాట చెబుతారు. ఇంగ్లీష్లో మొన్న అన్న పదం లేదు, అలాగే ఎల్లుండి అన్న పదం కూడా లేదండి. డే బిఫోర్ యెస్టర్డే, డే ఆఫ్టర్ టుమారో అని చెప్పుకునేటటువంటి ఈ సంస్కృతి, విదేశీ సంస్కృతి, టుడే ఈరోజు మాత్రమే ఉండే ఈ సంస్కృతికి ఇంత విలువ ఇవ్వడం ఎందుకు? మన విలువలు కాపాడుకుందాం, మన పండుగలు పాటిద్దాం. ఏ విధంగా చేసినా విదేశీ సంస్కృతి మనది కాదు. స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహ. ఇది భగవద్గీత బోధించే సత్యం. తెలుసుకుందాం, పాటిద్దాం. మీ కాకునూరి. శుభమస్తు.